కరుణామయుడు ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రాజమహేంద్రవరం సువిశేషపురంలో ఉన్న రక్షణాలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెండ్ పి. మార్టిన్ లోథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రక్షణాలయం కమిటీ తరపున కోశాధికారి జంగం శ్యాంసన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటి వారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. నామాన్ని బట్టి అందరికీ కూడా క్రిస్మస్ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవ శరీర రూపాన్ని దాల్చి పాపలమైన మన పాప విమోచన కొరకై విమోచన క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చి పాపలమైన మన కొరకు రక్తాన్ని చిందించి సిలువ వేయబడ్డాడు. ఈ రోజుని క్రిస్మస్ అనేటువంటిది ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కూడా చేసేటువంటి ఏకైక పండుగ ఒక క్రిస్మస్. కొన్ని కోట్లాది మంది ప్రజలు ఈ యొక్క క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తుని కలిగి ఉండి మారు మనస్సును పొంది ఆ క్రీస్తు ఏదైతే మనకు మార్గాన్ని చూపించి వెళ్ళారో ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఆయన ఈ లోకంలో బోధించినటువంటి బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారు మనస్సును కలిగి ఇతరుల ప్రేమ, జాలి, దయ, కరుణ చూపి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన నిజ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సర శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.